హలో. హాయ్ టీమ్. సో ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో రిగార్డింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై యూజింగ్ రెస్ట్ మెసేజ్. సో మనకు వచ్చింది గూగుల్ జెమిని అని ఒక ఏఐ ఉన్నది. సో వాళ్ళు మనకు ఫ్రీగానే ఏపీ పబ్లిక్ ఏపీఐ ఉన్నది. మేము చాట్ జీపీటీ కూడా ఉన్నది, బట్ అది రీసెంట్ గా క్లోజ్ చేసి వాళ్ళు పెయిడ్ వర్షన్ మాత్రమే పెట్టారు. సో ఇక్కడ కూడా నాకు తెలిసి ఇప్పుడు ప్రెసెంట్ బీటా వర్షన్ నడుస్తుంది కాబట్టి ఇస్తున్నారు, బట్ మేబీ రాంగ్ రాంగ్ ఇది కూడా క్లోజ్ అయిపోవచ్చు జెమిని అయ్యి. యా, మార్కెట్ లో చాలా టూల్స్ ఉన్నాయి, బట్ ఈవెన్ నేను కూడా మీతో పాటు ట్రై చేయాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే కనుక ఒక డాక్యుమెంట్ ఫైండ్ అవుట్ చేశాను ఈవెన్ లింక్డ్ ఇన్ ద్వారా. యా, అదైతే డాక్యుమెంట్ బాగానే ఉన్నది. కాకపోతే అక్కడ ఏమిటంటే ఒకటి ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ప్రో వర్షన్ నడుస్తుంది ఇక్కడ జెమిని. సో జస్ట్ అది ఒక్కటి మాడిఫికేషన్ అంతే. ఇది 2 పార్ట్స్ గా చేస్తాను. సో ఫస్ట్ వచ్చి మనము ఏమేమి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ రిక్విజిట్ మనము సర్వీస్ నౌ టు ఏదైనా అదర్ టూల్ కనెక్ట్ అవ్వాలన్నా, లేదంటే వాళ్ళ సైడ్ నుంచి మనకు కనెక్ట్ అవ్వాలన్నా కూడా యా ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ నౌ నుంచి గూగుల్ జెమిని కనెక్ట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ రెఫర్ చేయాల్సింది వచ్చింది మనకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సో వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యి కొన్ని డాక్యుమెంట్స్ డెవలప్ చేసి ఉంటారు అనమాట. ఎలాంటివి? సో మీరు ఎలాంటి ఏపీఐ పాస్ చేయాలి, ఎలాంటి ఆథరైజేషన్ యూజ్ చేయాలి, సో ఎలాంటి సింటాక్స్ యూజ్ చేయాలి, ఎలాంటి కమెంట్స్ యూజ్ చేయాలి, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది అది ఫాలో అవ్వాలి. అండ్ నార్మల్ గా ఇన్ జనరల్ గా క్లయింట్ సైడ్ అయితే గన అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది వచ్చింది మీకు కస్టమ్ ఇంటిగ్రేషన్ కావాలా, లేకపోతే కనుక స్టోర్ యాప్ లో ఆల్రెడీ మన సర్వీస్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆల్రెడీ ఇట్స్ పెయిడ్ వర్షన్ అంటే ఫ్రీ వర్షన్. సో మీకు ఆల్రెడీ స్పోక్స్ ఉన్నాయా, ఇలాంటివి చెక్ చేయాలన్నమాట. మీకు వాటి వల్ల ఏం రా అంటే మీకు ఎర్రర్ హ్యాండిలింగ్ కానీ ఇలాంటివన్నీ ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తారో ఆ స్టోర్ యాప్ ప్లగ్ఇన్ మీకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి అనమాట, ఆ టేబుల్స్ అన్ని కూడా. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకు చాలా ఉన్నాయి, సర్వీస్ గ్రాఫ్ కనెక్టర్, ఈటీఎల్ ఫర్ లైక్ ఏడబ్ల్యూఎస్ అని, ఐట్యూన్ అని. సో ఇవన్నీ కూడా మీకు త్రూ సర్వీస్ నౌ స్టోర్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడే మీకు అడిగే ఇన్ఫర్మేషన్ గైడెడ్ సెటప్ లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫిల్ అయిపోతుంది. యా, సో ఇదైతే ప్యూర్ కస్టమ్ ఇంటిగ్రేషన్ అనమాట. ఐ మీన్ కస్టమ్ మీన్స్ లైక్ ఇట్స్ ఎ స్క్రిప్టెడ్ కైండ్ ఆఫ్ థింగ్. యా, సో నేను డాక్యుమెంట్ చెప్పాను కదా, నాకు డాక్యుమెంట్ దొరికిందని నేను లింక్డ్ ఇన్ లో. సో ఇది డాక్యుమెంట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం వెళ్దాం. సో ఫస్ట్ వచ్చి నేను మనకు కావాల్సింది ఏమి థర్డ్ పార్టీ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ జెమిని కంపెనీ అనుకోండి. సో ఇక్కడ నుంచి మనం సర్వీస్ నౌకి ఏమేమి ఇవ్వాలి, ఎండ్ పాయింట్ ఇవ్వాలి అండ్ ఏపీఐ కి ఇవ్వాలి. వాళ్ళు నాకు జెమిని కనెక్ట్ అయినప్పుడు నేను అంటే వితౌట్ సెక్యూరిటీ యాక్సెస్ నేను వాళ్ళని అలో చేయను కదా. సో అందుకని వీళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడికి వెళ్ళి కీ క్రియేట్ చేసుకోమన్నారు, ఈ లింక్ లోకి వెళ్ళేది నేను. సో మనం దీన్ని ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో సో వాట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి కంట్రోల్ పెట్టుకొని క్లిక్ చేస్తాను, నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ ఏ జెమిని ఏపీఐకి మనము ఇది మీ అకౌంట్ కి లింక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు గమనించారనుకో, ఇది నా అకౌంట్ ఉన్నది 2948 లింక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ఏపీఐ కి క్రియేట్ చేస్తాను. సో మనం ఫస్ట్ నోట్ ప్యాడ్ లో రాసుకుందాం ఏమేం కావాల్సి వస్తుంది అనేటివి మనము రాసుకుందాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు కావాల్సింది ఏమి ఏపీఐ కి, నేను సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. తర్వాత ఎండ్ పాయింట్. సో అండ్ వీడు ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు అనమాట. సో మీరు ఈ కర్ల్ కమాండ్ యూస్ చేసి సో ఇలా ఉంటుంది వీళ్ళ యొక్క ఏపీఐ ఐ మీన్ యూఆర్ఎల్ అనేది. సో ఇక్కడ నీ యొక్క జెమిని ఏపీఐ అనేది యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా అయితే సెక్యూరిటీ కంపెనీస్ లో మీరు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. అండ్ ఇక్కడ నో ఇష్యూ, నేను మళ్ళీ డిసేబుల్ చేస్తాను, ఇది జస్ట్ టెస్టింగ్ కోసమని. అండ్ వాళ్ళు పేలోడ్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ వేలో పేలోడ్ ఉండాలి అంట. క్లియరా? ఎక్స్ప్లెయిన్ హౌ ఏఐ వర్క్స్ అనేది వీడు జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మీకు రెస్పాన్స్ ఏమొస్తుంది, ఇది ఏఐ కనెక్ట్ అయ్యి ఎలా ఏఐ వర్క్ అవుతుంది అనే రెస్పాన్స్ వస్తుంది. సో ఇది క్లియరా మీకు? ఇప్పుడు మీరు ఏపీఐ కొత్తది క్రియేట్ చేసుకోండి. సో ఇలా ఏపీఐ క్రియేట్ చేయాలి, క్రియేట్ ఏపీఐకి. అండ్ తర్వాత వచ్చింది నేను ఇక్కడ మీరు ఎలా సెర్చ్ చేయాలంటే జెన్ లాంగ్ క్లయింట్ అంటే జనరేషన్ లాంగ్వేజ్ క్లయింట్ అనేది మీరు సెర్చ్ చేయాలి ఇక్కడ, అంటే జెమిని ఏపీఐ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు క్రియేట్ ఏపీఐ ఒక ఏపీకి క్రియేట్ అయింది. సో ఇది సీక్రెట్ కోడ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఏపీఐకి వచ్చి ఇది అండ్ ఎండ్ పాయింట్. సో వాళ్ళు ఎండ్ పాయింట్ ఇచ్చారు కదా, ఈ ఎండ్ పాయింట్ ని
తీసుకుంటున్నాను నేను. సో ఇది ఎండ్ పాయింట్. ఇక్కడ జెమిని ఏపీఐకి అంటే ఇదే అనమాట. మీరు ఈ ఏపీఐకిని ఇక్కడ రీప్లేస్ చేయాలి. మనం ఎప్పుడైతే పాపులేట్ చేస్తామో అప్పుడు మనం అక్కడ విద్దాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు నేనేం చెప్పాను, హెడర్స్ అవసరము అన్నాను. ఇక్కడ సర్వీస్ నౌ టు నాట్ ఓన్లీ సర్వీస్ నౌ, ఇక్కడ హెడర్స్ చాలా రకాలు ఉన్నాయి. మనం కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి మనం నార్మల్ టెస్టింగ్ కాబట్టి ప్రెసెంట్ అయితే కన్నా దీనిలో జస్ట్ కీ తర్వాత కంటెంట్ టైప్, అంటే మీరు ఏ వేలో డేటా సెండ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రమే ఉన్నది ఇక్కడ. సో మీకు అంతకంటే ఇక్కడ ఎక్కువ లేదనమాట. సో ఇది నార్మల్ టెస్టింగ్ కాబట్టి మన క్లాస్ 1 కాబట్టి మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ లో అడ్వాన్స్ లెవెల్ హెడర్స్ కానీ పాస్వర్డ్స్ కానీ లైక్ అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏమనేది నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ మీకు నెక్స్ట్ సర్వీస్ నౌలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఎందుకంటే మనకు ఎండ్ పాయింట్ వచ్చేసింది. ఎండ్ పాయింట్ లో నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేసావో నీకు సెక్యూరిటీ చెక్ చేస్తుంది. సో ఆ సెక్యూరిటీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నది. సో నో ఇష్యూ, ఆ సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి మీరు సర్వీస్ నౌలోకి వెళ్ళిపోయి ఇక్కడ రెస్ట్ మెసేజ్ అని టైప్ చేయండి. రెస్ట్ మెసేజ్ అని టైప్ చేసిన తర్వాత సిస్టమ్ వెబ్ సర్వీస్ కింద అవుట్ బౌండ్ ఉన్నారు కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. సో నేనేమిస్తాను అంటే కృషిక సర్వీస్ నౌ, ఓకే. సో క్లాస్ 1 అని ఇస్తాను ప్రజెంట్. ఎండ్ పాయింట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం అయితే కనుక నేను చెప్పాను కదా, నాకు ఒక డాక్యుమెంట్ దొరికింది, నేను దాన్ని ఫాలో అవుతున్నాను అని చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చి మనం ఏం చేసాము, ఏపీఐకి తీసుకున్నాం, తర్వాత దాన్ని ఒకసారి స్టోర్ చేసుకున్నాం అండ్ కర్ల్ కమాండ్. ఇది ఇంకా కాపీ చేసుకోలేదు, మనకు ఆల్రెడీ అక్కడే ఉన్నది కాబట్టి. సో మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎండ్ పాయింట్ ఉంది, పేలోడ్ కూడా ఆ కర్ల్ కమాండ్ లో ఉన్నది, మెథడ్ పోస్ట్. పోస్ట్ ఎందుకు అంటే నేను సర్వీస్ నౌ నుంచి సెండ్ చేస్తాను అనమాట. అక్కడ వేరే వేలో క్రియేట్ అయ్యి నాకు ఇక్కడ డేటా తీసుకొని రెస్పాన్స్ లో మనకు మామూలుగా చాట్ జీపీటీలో మీరు ఏం సెర్చ్ చేస్తారో అది అక్కడ వస్తుంది అనమాట. అండ్ ఏపీఐకి ఇది మనం అథెంటికేషన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, సో ఇలా క్రియేట్ చేసుకోండి రెస్ట్ మెసేజ్. ఎండ్ పాయింట్ లో ఎంటర్ బేస్ యూఆర్ఎల్. సో బేస్ యూఆర్ఎల్ అంటే ఏమిటంటే ఇక్కడ ఉన్న చూడండి, మీకు బేస్ యూఆర్ఎల్ అనేది ఇది బేస్ యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ .com వరకు ఉండేది బేస్ యూఆర్ఎల్. సో ఈ బేస్ యూఆర్ఎల్ అనేది మనం అక్కడ ఇవ్వాలి. ఇక్కడ బేస్ యూఆర్ఎల్ ఇస్తాం అనమాట. సో అది ఒక డాక్యుమెంట్ లో కూడా చేశాడు, చూసారా, .com వరకు చేశాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం హెడర్స్ ఏం పాస్ చేయము. మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారో నెక్స్ట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. మామూలుగా బై డిఫాల్ట్ గా గెట్ మెథడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం గెట్ మెథడ్ చేయలేదు ప్రెసెంట్ అయితే కనుక, ఓన్లీ పోస్ట్ మెథడ్ కి మనకు ఎండ్ పాయింట్ ఉన్నది. సో పోస్ట్ మెథడ్ చేస్తాం. ఇక్కడ ఏం చేద్దాం, సో కృషిక పోస్ట్ అంటే సెండ్ అని పెడదాం మనం ఇక్కడ. ఓకే, సో సెండ్. ఇక్కడ చూడండి హెచ్టిటిపి మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేంజ్ చేసుకోవాలి, పోస్ట్ అని చేంజ్ చేసుకోవాలి. అండ్ ఎండ్ పాయింట్ అని చెప్పాను కదా, సో ఇది ఎండ్ పాయింట్. మీకు ఏది ఈ ఎండ్ పాయింట్ ని కాపీ చేసుకోండి మీరు. ఈ ఎండ్ పాయింట్ ని కాపీ చేసుకొని జెమిని ఏపీఐ కీ ఉన్నది కదా, ఇది మీ ఏపీఐ కీని కాపీ చేసుకొని ఇక్కడ ఇస్తారు ఏపీఐ కీని. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేద్దాం దాన్ని. తర్వాత నేను హెడర్స్ చెప్పాను కదా, హెడర్స్ ఏమంటే కీ. ఈ కీ ఏముంటుంది అంటే ఇక్కడ వాడు డాక్యుమెంట్ లో కూడా అదే ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే సో ఏమేమి రావాలంటే మనకి హెడర్స్ వచ్చింది, చూసారా, కీ, తర్వాత కంటెంట్ టైప్. ఇక్కడ యువర్ ఏపీఐ కీ అంటే ఏం రా అంటే మనం అక్కడ జనరేట్ చేసుకున్నాం కదా, ఇది ఈ కీని ఇస్తాం. తర్వాత ఏమన్నాము, ఇక్కడ కర్ల్ కమాండ్ లోనే ఉన్నాయి చూడండి, మనం డేటా ఏ వేలో రిసీవ్ చేసుకుంటాం ఏమనేది. ఇది జస్ట్ కంటెంట్ అండర్స్కోర్ టైప్ కాపీ చేసుకోండి. తర్వాత మనం ఏ వేలో రిసీవ్ చేసుకుంటాం, అప్లికేషన్ జేసన్ లో చేసుకుంటాం అనమాట ఇక్కడ మనం. తర్వాత కంటెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇది ఉంది కదా, వాడు ఇచ్చాడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ నువ్వు ఈ వేలో యూజ్ చేసుకొని
ఫార్మాట్ అనేది ఈ వేలో ఉండాలి అంటున్నాడు వాడు. సో ఇది JSON లో లేదు ఎగ్జాక్ట్ గా. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఫార్మాట్ చేస్తాను. చూసారా, ఇప్పుడు ఇది JSON డేటా అన్నమాట. సో దీన్ని కాపీ చేసుకొని సర్వీస్ నోలోకి వచ్చి ఇక్కడ కంటెంట్ టైప్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చి జస్ట్ వాడు ఏమడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ హౌ AI వర్క్స్ అన్నాడు. అంటే చార్జబుల్ మనం సెర్చ్ చేసినట్లు అనమాట, ఇది సింపుల్ చెప్పాలంటే. సో దాన్ని యూజ్ చేద్దాం, చూద్దాం మనకి రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టెస్ట్ చేయాలంటే ఇలా కిందకు వచ్చి టెస్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైనా ఎర్రర్ ఉన్నా లేదంటే సక్సెస్ఫుల్ కనెక్షన్ ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ద మెసేజ్ కానీ అన్ని కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం మనకి రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది. ఓకే, సో మనకైతే 200 రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనకి. ఓకేనా, అంటే సక్సెస్ కోడ్ అనమాట. 200 కానీ 201 కానీ. చూడు ఇక్కడ మీకు వచ్చిన రెస్పాన్స్ లో ఏమున్నారు చూడండి ఇక్కడ పార్ట్స్ లో. ఓకే, సో లెట్స్ బ్రేక్ డౌన్ AI వర్క్స్ అంటే మనం ఏం దాన్ని క్వశ్చన్ అడిగాము, AI అనేది ఎలా వర్క్ అవుతుంది అన్నాము. సో ఇది క్లియర్ అండ్ కట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకేనా, సో ఇంకా ఒక క్వశ్చన్ మీరు అడగాలి అనుకుంటే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాండి, మీరు ఇంకా ఒక క్వశ్చన్ కూడా అడగండి. సో ఇన్ సర్వీస్ నౌ హౌ టు ప్రింట్ ది ఫస్ట్ 3 యాక్టివ్ రికార్డ్స్ అండ్ recently updated. Okay, so I need the background script. సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేద్దాం మళ్ళీ. సో ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఇదో స్క్రిప్ట్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ఏమంటుంది, యాక్టివ్ రికార్డ్స్ ని ఎలా ప్రింట్ చేయాలి, వేర్ GR ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్, ఆ టేబుల్ నేమ్ ఇక్కడ మీ టేబుల్ నేమ్ ని రీప్లేస్ చేయమంటుంది, సెట్ లిమిట్ 3 పెట్టుకోమంటుంది. సో ఇంకా మామూలు మనం చాట్‌జిపిటిలో ఎలా ఉంటుందో అలాగే మనం గూగుల్ జెమినీ AI లో ఎలా అయితే టైప్ చేసామో సేమ్ అదే విధంగా ఇచ్చింది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు స్ట్రక్చర్ ని మళ్ళీ మనము, ఇది HTML ఫార్మాట్ లో ఉంటుంది ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ /n అని. సో మనం మళ్ళీ దీన్ని బ్రేక్ డౌన్ చేసుకొని మనకు ఏ ఫార్మాట్ లో కావాలో ఆ ఫార్మాట్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనమైతే కనుక సర్వీస్ నౌ నుంచి జెమినీకి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు బ్రో మేము దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను వర్క్ ఫ్లో ద్వారా కాల్ చేయాలి, నేను బిజినెస్ రూల్ ద్వారా కాల్ చేయాలి, నేను సర్వర్ సైడ్ నుంచి ఎలా కాల్ చేసుకోవాలి అంటే కనుక మనకు సర్వీస్ నౌ APIs ఉన్నాయి, గ్లైడ్ రికార్డు, గ్లైడ్ అగ్రిగేషన్, అలాగే రెస్ట్ V2 మెసేజ్ అనేది ఒక API ఉన్నది. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మనము కాల్ చేసుకుంటాం అనమాట. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కనుక ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారా చూపిస్తాను మీకు ఎలా కనెక్ట్ అవ్వడం అనేది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో మీరు ఎయిదర్ ఇక్కడికి వచ్చి ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ అని ఉంటుంది, ఇక్కడికన్నా వచ్చి కాపీ చేసుకోండి. లేదు అంటే మీకు ఆల్రెడీ ఈ యొక్క API గురించి కానీ దాని మెథడ్స్ ఫంక్షన్స్ గురించి తెలిస్తే మీరు డైరెక్ట్ కూడా కాల్ చేసుకోవచ్చు. నేనైతే లిటిల్ బిట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకేనా, సో ఇక్కడ గమనించారనుకోండి, ఇది సేమ్ గ్లైడ్ రికార్డ్ లాగా ఇది రెస్ట్ V2 మెసేజ్ అనమాట. ఇదేమిది రెస్ట్ మెసేజ్, ఇది మనం ఇచ్చాం కదా, కృషిక క్లాస్ 1 అని ఇచ్చాం కదా, స్టార్టింగ్ లో ఇచ్చాం మనము. అదే మీరు ఇది తీసుకున్నారనుకో, మీరు ఏ మెథడ్ కి కాల్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఇక్కడే కావాలన్నా కూడా లైక్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కానీ, మిడ్ సర్వర్ కాన్ఫిగర్, మిడ్ సర్వర్ మీకు ఆల్రెడీ ఉంటే దాని యొక్క మిడ్ సర్వర్ డీటెయిల్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు మీరు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి ఇవి తీసేస్తున్నాను ప్రెసెంట్ అయితే కన్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, నేనేం అసలు పారామీటర్స్ పాస్ చేయలేదు. ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి కదా పేలోడ్ ద్వారా, వాళ్ళు ఇచ్చిన పేలోడ్ బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడే నాకు రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు r.execute అంటే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, సర్వర్కి వెళ్ళిపోతుంది.
అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ బాడీని ఇదో గెట్ బాడీ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. అది గెట్ చేస్తుంది. గెట్ స్టేటస్ కోడ్ అంటే నీకు వచ్చిన జేసన్ పేలోనే ఎలా ఉంటుందంటే స్టేటస్ కోడ్ ఉంటుంది. అది 200 201 సక్సెస్ అలాంటివి ఆథరైజేషన్ ఇష్యూనా, సో అలాంటివి నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. యా, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లో వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఇచ్చారు కదా, ఆ స్ట్రక్చర్ ని కాపీ చేసుకుందాం. ఆ జేసన్ స్ట్రక్చర్ ని ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు స్ట్రక్చర్ అనేది. సో ఇది కాపీ చేసుకొని నా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో యూజ్ చేసుకుంటాను నేను ప్రజెంట్ అయితే. ఇక్కడ ఇంకో లైన్ రావాలి. ఏం అంటే నేను ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తానో ఆ వాల్యూ అనేది నాకు ఇక్కడ రావాలి. యాక్చువల్ గా ఇతను ఏదో వేరే డైనమిక్ గా రాసుకుంటున్నాడు అనమాట. వేరే ఫీల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. నేను ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ అడుగుదాము. సో వాట్ ఈస్ యూట్యూబ్? ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నా వాట్ ఈస్ యూట్యూబ్ అని. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పాస్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ అనాలన్నమాట. ఆర్ డాట్ సెట్ రిక్వెస్ట్ బాడీ అనేది. అండ్ ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఇతను ఆల్రెడీ స్ట్రింగిఫై చేస్తున్నాడు ఈ ఆబ్జెక్ట్ ని. యాక్చువల్ గా చెప్పాలంటే ఇతను 2 లైన్ల కోడ్ ని ఒకటే దానిలో రాసేసాడు. మామూలుగా ఏం చేస్తాము, మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, ఆబ్జెక్ట్ లో వాళ్ళ బేస్ చేసుకుని వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో ఆ వేలో రాసుకుంటాం. తర్వాత మనం స్ట్రింగిఫై చేస్తాం అనమాట. ఇక్కడ స్ట్రింగిఫై చేస్తాం, స్ట్రింగిఫై ఆఫ్ దిస్ బాడీ అని. కానీ ఇతను ఆల్రెడీ జేసన్ స్ట్రింగిఫై చేసేసాడు కాబట్టి మనం డైరెక్ట్ గా బాడీని పాస్ చేసేయచ్చు ఇక్కడ మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాడీ పాస్ చేసి పెట్టి మనం ఏమి ఇక్కడ ప్రింటింగ్ మెసేజ్ పెట్టలే కాబట్టి ఫస్ట్ ప్రింట్ చేద్దాం. నాకు ఏం కావాలరా అంటే ఫస్ట్ స్టేటస్ కోడ్ కావాలి నాకు. అంటే అది ఎగ్జాక్ట్ గా 200 అంటే ఏదైనా ఎర్రర్ మెసేజ్ వస్తుందని. తర్వాత ఏం కావాలి నాకు, రెస్పాన్స్ బాడీ కావాలి నాకు. సో రెస్పాన్స్ బాడీ దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, నేను ఏమడిగాను క్వశ్చన్ వాట్ ఈస్ యూట్యూబ్ అని పెట్టాను అంతే, సింపుల్ గా పెట్టేసి. సో ఇప్పుడు నాకేమొచ్చింది ఇక్కడ 200 వచ్చింది. అంటే సక్సెస్ఫుల్ గా నాకు ఎటువంటి ఎర్రర్ లేకుండా నా పోస్ట్ మెథడ్ అనేది వెళ్ళి ఆ జెమినీ ఏఐ తో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇది పబ్లిక్ డొమైన్ కదా, సో అక్కడ వాళ్ళ దగ్గర రూల్స్ రాసుకుంటారనమాట. సో ఇప్పుడు నాకు రెస్పాన్స్ ఏమొస్తుంది చూడండి, యూట్యూబ్ ఈజ్ ఏ ఫ్రీ వీడియో షేరింగ్ వెబ్సైట్. యా, ఇంకా దాని గురించి మనకు వచ్చింది అనమాట. సో ఈ వేలో మీరు సర్వర్ సైడ్ నుంచి మనం ఏపీఎస్ ని కాల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ గ్లైడ్ రెస్ట్ V2 మెసేజ్ అనేది మీకు ఇలా క్లిక్ చేసి షో డాక్యుమెంట్ చేస్తే ఇది ఎకోమా రిలీజ్ వస్తుంది. యాక్చువల్ గా మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. మనకి ఇంకా చాలా వేలు ఉన్నాయన్నమాట. ఈవెన్ నువ్వు ఇక్కడ నుంచినే పాస్వర్డ్స్ కానీ ఇలాంటి ఎండ్ పాయింట్ సెట్ చేసుకోవడం కానీ, సెట్ ఎండ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అండ్ మీకు వచ్చిన రెస్పాన్స్ బాడీలో జేసన్ రెస్పాన్స్ బాడీ మీకు వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ బాడీలో మళ్ళీ మీకు డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. పేరెంట్ అండ్ చైల్డ్ అని అంటే అరే ఉండడం కానీ. సో మనం వచ్చిన రెస్పాన్స్ బాడీని యూజ్ చేసుకొని మనం జేసన్ పార్స్ చేసుకొని మళ్ళీ అరే అంట చాలా లాజిక్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. మళ్ళీ నేను అది కూడా ఒక క్లాస్ చేస్తాను. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అయితే కనుక క్లాసెస్ చెప్పడము. అండ్ నేను కూడా కొత్తవి నేర్చుకుంటున్నాను సర్వీస్ నౌ లో, వాట్ ఎవర్ లైక్ న్యూ కాన్సెప్ట్స్ కేమ్ లైక్ ఇన్ ఎకోమా రిలీజ్ కానీ అవన్నీ కూడా నేను ఇంకా పోస్ట్ చేస్తుంటాను, యాక్టివ్ గానే ఉంటాను యూట్యూబ్ లో. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక దీని గురించి మీరు కమెంట్ చేయండి, నేనైతే కనుక హెల్ప్ చేస్తాను మీకు. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇది ఫ్రీ వర్షనే కాబట్టి మీరు సర్వీస్ నౌ నుంచి ChatGPT ట్రై చేయండి. అండ్ ఇంకా వీటిని ఎలా ట్రై చేయొచ్చు మీరైతే కనుక వర్చువల్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ నుంచి ఏదైనా ఒక ఫ్లో డిజైనర్ ద్వారా కానీ ఫ్లో యాక్షన్ ద్వారా కాల్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఎప్పుడైతే మీరు షార్ట్ డిస్క్రిప్షన్ లో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే వర్క్ నోట్స్ లో దాని యొక్క రెస్పాన్స్ పడేలా ట్రై చేయండి. యా, మీకు ఇంకా అప్ టు యూ. సో మీరు ఎలా రాసినా కూడా సర్వర్ సైడ్ నుంచి జస్ట్ కాల్ చేస్తారు ఈ ఏపీ అనేది. సో మీరు ఎక్కడ పోయినా మీరు నేర్చుకోవాల్సింది నాట్ ఓన్లీ జెమినీ ఏపీ ఏమంటారు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇది కదనమాట. మెయిన్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఎలా మనం ఒక థర్డ్ పార్టీ టూల్ కనెక్ట్ అవ్వాలి అనే స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను AWS కనెక్ట్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. సో నేను ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడాలి, థియరీ చదవాలి. సో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమన్నది, సో ఇఫ్ క్లయింట్ డజంట్ యాక్సెప్టెడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ బికాస్ ఆఫ్ పెయిడ్ వర్షన్,
సో మనం ఈ రెస్ట్ V2 మెసేజ్ ద్వారా ఎన్ని వేస్ లో మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం డాక్స్ చదివితేనే అర్థమవుతుంది అనమాట. యా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటాయి కదా, కమెంట్ లో యూట్యూబ్ కమెంట్స్ లో మీరు పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. యా, థ్యాంక్స్.